తెలుగు భాష, సభ్యత, సంస్కారం, రాజకీయాల్లో బూతులు ఇవన్నీ మన పొలిటికల్ కరికులంలో మేజర్ చాప్టర్స్ అయిపోయాయి కొన్నేళ్లుగా. ఫలానా పార్టీ వాళ్ళు బండబూతులు తిట్టేస్తున్నారు అంటూ టీడీపీ ఏళ్ల తరబడి ప్రచారం చేసి మీడియాలో హెడ్డింగ్లు పెట్టించి ఒక బ్లోడ్ సౌండ్ అనేది క్రియేట్ చేసి అధికారంలోకి రావడం చూసాం. వచ్చిన తర్వాత ఇప్పుడు టీడీపీ సభ్యులు వాళ్ళ పార్టీ సమావేశాల్లోనూ ఆన్లైన్లో మాత్రమే కాదు, సభల్లో కూడా వాడుతున్న భాష చూస్తే చాలా షాకింగ్ గాను, దిగ్భ్రాంతి కలిగించేలాగాను ఉంది. ఈ మధ్యకాలంలో మనం చూసాం, పెద్దల సభ మండలిలో పీకిందేంటి లాంటి పదం వాడడం చాలా సభ్యతతో కూడిన విషయం అని ఎదురుదాడి చేస్తే, ఇప్పుడు అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రిని సైకో అనడమే కాదు, మాజీ సభ్యుడు, కేంద్ర మంత్రి, అన్నిటికీ మించి పద్మ విభూషణుడైన చిరంజీవిని ఉద్దేశించి డూ లాంటి పదప్రయోగం చేయడము, దానిపైన ఎవరు అభ్యంతర పెట్టకపోవడం చూస్తూ ఉంటే కొందరు మాట్లాడితే అదే వినమ్రత అయిపోతుందా అనే డౌట్ వస్తూ ఉంది. ఇంతకీ భాష విషయంలో డబుల్ స్టాండర్డ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? డీటెయిల్డ్గా చూద్దాం. దిస్ ఈజ్ కీ టాక్. కాదేది కవితకు అనర్హం అని ఒక మాట ఉంటుంది కదా సాహిత్యంలో. అలాగా ఏపీ రాజకీయాల్లో కాదేది రాజకీయ ప్రయోజనాలకి అనర్హం అని టీడీపీ ప్రూవ్ చేసింది. ప్రత్యర్థుల మీద దాడి చేయడానికి, వాళ్ళ మీద నెగిటివ్ ఇంప్రెషన్ తీసుకురావడానికి భాష అనే ఆయుధాన్ని ప్రముఖంగా వాడడం చూసాం. దానికి తోడు వాళ్ళు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అదే ధోరణిలో ఉండేసరికి అలాంటి మొమెంటం అంతా టీడీపీకి అడ్వాంటేజ్ అయిపోవటము, గత ఎన్నికల్లో జనం అభిప్రాయాన్ని ప్రభావితం చేసిన కారణాల్లో ఈ భాష కూడా ఒకటి అవడాన్ని మనం చూసాం కదా. ఇప్పుడు కూటమి వైపు నుంచి వాడుతున్న భాషను చూస్తే కూడా అలాంటి పరిస్థితే మళ్ళీ రిపీట్ అవుతుందా అని అనిపిస్తా ఉంది. అది కూడా చట్టసభల్లో. విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఒక మహిళా సభ్యురాలు అడిగిన ప్రశ్నకి సమాధానం చెబుతూ మండలిలో మీరు పీకిందంటే 5 సంవత్సరాలు చెప్తా మీరు పీకింది అని మాట్లాడడం అనేది చాలా 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 విచారకరమైన విషయం. కానీ ఆయన కూడా విచారం వ్యక్తం చేయలా. అసలు విలువలు, సభ్యత, సంస్కారం లాంటి టాపిక్ల మీద తెగ మాట్లాడేసే ఉద్దండ పండితులు ఎవరు దాన్ని ఖండించలా. అసలు మీడియా ఇదంతా చాలా సాధారణ విషయం, అందులో తప్పే ఉంది అన్నట్టుగా ఆ విషయాన్ని పూర్తిగా ఇగ్నోర్ చేసేసింది. అంటే మనకు నచ్చిన వాళ్ళు మాట్లాడితే మనకు మెచ్చినట్టుగా ఉంటుందన్నమాట. అంతేనా దాని అర్థం? మండలిలో ఇలాంటి పద ప్రయోగాన్ని హర్షిస్తామా? ఇది అయిన మర్నాడే, బహుశా 2 రోజులకో ఏమో, అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన తీరు మీద ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చాలా లోతైన చర్చ జరుగుతుంది. చాలా మంది సినిమా ఇండస్ట్రీ గురించో రాజకీయ కోణంలోనో మాట్లాడుతున్నారు, కానీ వాటితో పాటు భాషకి సంబంధించిన ఆస్పెక్ట్స్ కూడా అందులో ఉన్నాయి. ఎస్, మాజీ ముఖ్యమంత్రిని సభలో ఒక సభ్యుడు సంబోధించిన చరిత్ర బహుశా మిగతా రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఉందా, ఉంటే గనక ఎక్కడ అనేది వీ హ్యావ్ టు సెర్చ్ అండ్ ఫైండ్. తిట్టడం అనేది చాలా సాధారణ విషయం అనమాట ఏపీ రాజకీయాల్లో. అది కూడా ఒక పార్టీ వాళ్ళు తిడితే అది అలౌడ్ అనమాట. ఆ తర్వాత ఇంకొక విషయము, వెల్ నోన్ పర్సనాలిటీగా దాదాపు 40-50 ఏళ్ల నుంచి తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకొచ్చి గిన్నెస్ రికార్డు కూడా సృష్టించిన ఇమేజ్, ఇంప్రెషన్ ఉన్న చిరంజీవి లాంటి వ్యక్తిని అని నిండు సభలో సంబోధించడాన్ని చూసిన తర్వాత అవునా మన స్టాండర్డ్స్ ఇలా అయిపోయినాయా అని అనిపించింది. ఎందుకంటే సభలో చైర్లో ఉన్న పర్సన్ అభ్యంతరం వ్యక్తం చేయలా, మిగతా వాళ్ళు ఎవ్వరూ మిన్నకుండిపోవడం కనపడింది. అంటే రాజకీయం అనేది బహుశా వీళ్ళందరి నోళ్ళకి తాళాలేసిందేమో, లేదంటే మనకి నచ్చిన పార్టీ సభ్యుడే కాబట్టి ఏది మాట్లాడినా అలౌడ్ అని మీడియా కూడా తీసుకుందో ఏమో. అసలు ఇలాంటి వాటి గురించి చర్చ జరగటమే లేదు ఎక్కడ. అయితే చాలా చిత్రమైన విషయం ఏంటో తెలుసా? ఈ 2 పరిణామాలు జరిగిన తర్వాతే, విత్ డ్యూ రెస్పెక్ట్ ఐఎమ్ టెల్లింగ్ దిస్, ఏపీ శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు అసలు భాష గురించి, సభ్యత, సంస్కారం గురించి అద్భుతమైన ప్రసంగాన్ని వదిలారు. మాట్లాడే తీరు అంతు చూస్తాం, సినిమా డైలాగ్ రఫరఫ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఒక రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడరండి. స్పీకర్ సార్ సూపర్, మీరు చెప్పిన దాంట్లో అసలు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కి తావే లేదు. బ్రహ్మాండమైన సబ్జెక్ట్ చెప్పారు, అప్రిసియేషన్. కానీ మరి ఇదే స్టాండర్డ్ని మన పార్టీ వాళ్ళే, సరే స్పీకర్ కాబట్టి మీకు పార్టీ లేదనుకోవాలి, ఇక టీడీపీ వాళ్ళకి ఎందుకు అప్లై చేయట్లేదు సార్ ఇదే స్టాండర్డ్స్? కనీసం రికార్డ్స్ నుంచి తొలగిస్తాము అని కూడా చెప్పే పరిస్థితి ఎందుకు లేదు సార్? అంటే ఒక పార్టీ వాళ్ళు మాట్లాడితేనే ఆ పదాలకి భూత అర్థాలు ఉంటాయి, మిగతా వాళ్ళు మాట్లాడితే అవన్నీ సుభాషితాలు అయిపోతున్నాయి సార్. ఇక మీడియా సంగతి అంటారా? సరే, వీళ్ళు వైసీపీ మినహా ఏ పార్టీ వాళ్ళు ఎలా వ్యవహరించినా టీడీపీలో పొత్తులో ఉన్నంతకాలం, అది ఇంక్లూడింగ్ టీడీపీ,
అంతా సవ్యంగానే ఉంది, సజావుగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది అని అనుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా ప్రస్తావించట్లా. కానీ సభలో వాడుతున్న భాష, పెరుగుతున్న ఇలాంటి ధోరణి చూస్తేనే తెలుగు చితికి 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 బతికిపోతుంది అలాగే అనిపిస్తూ ఉంది. మీరేమంటారు? తెలుగు అంటే భాషే, పార్టీ గురించి చెప్పలేదు. దిస్ ఈజ్ కీ టాక్స్.